నమస్కారం. ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా కొండపల్లిలో జరుగుతున్న కొండపల్లి బొమ్మల పండుగకి మేమందరం కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 400 ఏళ్ల సంవత్సరాల చరిత్ర గల ఒక కళ ఏదైనా ఉందంటే అది కొండపల్లి. కొండపల్లి బొమ్మ అంటే కేవలం ఒక బొమ్మ కాదు, అది ఒక భావం. కొండపల్లి బొమ్మ అంటే కేవలం ఒక వస్తువు కాదు, అది వారసత్వం. మనం అందరం ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలి. దీనికోసం ఒక కళ బ్రతకాలన్నా, ఒక కళాకారుడు బ్రతకాలన్నా ఈరోజు ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, ఈరోజు తరం మారుతున్న రోజుల్లో మనమందరం ఆ వారసత్వ చరిత్రను కాపాడుకోవాలంటే దానికోసం కృషి చేయాలి. ఆ కృషి చేసే ప్రజాప్రతినిధులు ఉండాలి. ప్రతినిధులు అంటే కేవలం ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడం, ఆర్డర్లు వేయడమే కాదు, ఇలాంటి కళలను, కళాకారులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని నిరూపిస్తూ ఈరోజు కేశినేని చిన్ని గారు కానివ్వండి, కొండపల్లి ఎమ్మెల్యే మన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు కానివ్వండి, ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఎందరో కలెక్టర్లు వస్తున్నారు పోతున్నారు, కానీ కొండపల్లి కళాకారులకు అండగా నిలబడి వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ తీసుకురావాలి, వాళ్ళందరి జీవనోపాధి కోసం కృషి చేయాలి అని అహర్నిశలు కృషి చేస్తున్న మన లక్ష్మీసా ఐఏఎస్ గారు కానివ్వండి, వీరందరూ కలిసి ఈ కొండపల్లి కళను కేవలం ఒక లిటిల్ సోవనియర్గా కాకుండా గ్లోబల్ హెరిటేజ్ బ్రాండ్గా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా అదే. అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్గా చేశారన్న, ఈరోజు కలంకారీని నేషనల్ బ్రాండ్గా చేశారన్న, రేపు ఇక్కడున్న ప్రజాప్రతినిధుల కృషితో ఈ కొండపల్లి బొమ్మలు గ్లోబల్ బ్రాండ్ అవ్వడంలో ఆశ్చర్యపోవక్కర్లేదు. అటువంటి కృషిని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. కళాకారుల కోసం ఆలోచించే ప్రభుత్వం ఈరోజు మన కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ, దీనికి సాంస్కృతిక శాఖ తరపున కూడా మేము పూర్తి సహకారం అందిస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో బ్యాక్ సైడ్ కొండపల్లి బొమ్మలను పెట్టుకొని ఆఫీస్కి ఎలాంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చినా కూడా వాళ్ళకి మన కొండపల్లి గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు, మాటల్లో కాదు చేతలతో. మన నారా లోకేష్ గారు మంగళగిరి చేనేతను స్వయంగా ప్రధానమంత్రి కానివ్వండి, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ గారు వస్తున్నా కూడా వాళ్ళందరి మెడలో కప్పి చేనేత కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి కళాకారులందరికీ రానున్నవి మంచి రోజులని తెలియజేస్తూ, ఈ కొండపల్లిని లోకల్ బ్రాండ్గా కాకుండా గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దే బాధ్యతని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని తీసుకుందామని తెలియజేస్తూ నమస్కారం.